ఒక ఎనిమి మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు 1 డే 2 డేస్ 3 డేస్ వరకు అసలు అన్నం తినరు, ఏడుస్తూ ఉంటారు. ఒక ఎనిమి వల్ల మనం హాయిగా చేస్తున్న జాబ్లో సడన్గా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఇంకో ఎనిమి వల్ల మంచి నడుస్తున్న మన బిజినెస్ కాస్త ఒక్కసారి లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో ఎనిమి వల్ల మనకు కోర్టు కేసులు రావచ్చు. ఇంకో ఎనిమి వల్ల మన పదవులు, మన పాలిటీషియన్స్ అయితే మన పదవుల ప్రాబ్లం రావచ్చు. సో ఇట్లా మీకున్న సమస్యల్లో దానికి కారణం మన 100% దానికి మనకున్న ఎనిమీస్ అన్ని కారణం. హాయ్ అండి, నా పేరు సుధీర్ మామిడాల. నేను ఒక ఎనిమీ రిమూవింగ్ వాస్తు కన్సల్టెంట్. సో మీరు కనుక ఎనిమీస్తో బాధపడుతున్నట్టయితే, అంటే మీరు చేసే జాబ్లోనే మీకు ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే మీ బిజినెస్లోనే మీకు లాస్ వస్తూ ఉంది, లేదంటే మీకు చేస్తే కానీ మీకు ఇల్లు గడవదో, ఆ ప్రాబ్లం మీకు చేయలేకపోతున్నారు ఫోకస్ పెట్టి. సో ప్రతిదానికి డిస్టర్బెన్సెస్, మనీ ఖర్చు అయిపోతూ ఉంది, హెల్త్ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి రకరకాల సమస్యలకు కారణం మనకున్న ఎనిమీస్. సో ఈ ఎనిమీస్ని మనం స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేయకపోతే దాని తర్వాత మనకున్న నేను చెప్పాను కదా, మన జాబ్ పోవాల్సి వస్తుంది, మన ఆస్తుపాస్తులు పోవాల్సి వస్తుంది, లాస్ట్ కొన్నిసార్లు మన ప్రాణాల మీద కూడా రావచ్చు. సో మీరు కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు అయినా సరే దానికి 100% మీరు కనుక మీ ఎనిమి వల్ల అనుకుంటే మాత్రం ఈ డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్న లింక్ ద్వారా మీరు నాకు గ్రూప్లోకి రండి. నేను ఎవ్రీ వీకెండ్ సండే నాడు నేను మీకు లైవ్లో కలిసి నేను మీకు గైడ్ చేస్తాను. అసలు ఈ ఎనిమీస్ రావడానికి కారణం ఏంటిది, ఏ వాస్తు దోషాల వల్ల మనకి ఏ ప్రాబ్లం వస్తుంది, ఇటువంటి దోషాలను మనం కంప్లీట్గా మనం తీసేయాలంటే మనం ఎట్లా మనం ఈజీగా తీసేయచ్చు. సో ఇట్లాంటివన్నీ పాయింట్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, నమస్తే.